హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గాయస్. నేనైతే చాలా బాగున్నాను గాయస్, మీరంతా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఇది ఈ వీడియో షూట్ చేసినది వచ్చేసి థర్స్డే అండి. గురువారం టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినానండి, బాబా టెంపుల్కి. సో మొక్కుకున్నాను నేను ఇన్ని వీక్స్ వస్తానని. సో ఇది సెకండ్ వీక్ అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి స్కూల్ లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. సో ఒక్కదానే ఉన్నాను ఇంట్లో, అంతా వ్లాగ్లో అంతా ఒక్కదాన్నే కనిపిస్తానండి. సో ఇలా నేను బాబా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి షాప్కి వెళ్ళేసి ఒకసారి కూర్చైతే వేసేసి తర్వాత వచ్చేసి బట్టలు అయితే మడత పెట్టినానండి. చూడొచ్చు, బట్టలు అయితే ఫుల్ ఎక్కువ ఉన్నాయి మడత పెట్టేది. చూడొచ్చు బట్టలన్నీ మర్చిపెట్టినాను. వచ్చేసి ఆఫ్టర్నూన్ ఎండలు ఎక్కువ ఉండడం వలన ఎవ్వరు రావడం లేదండి షాప్కి అయితే మధ్యాహ్నంలో. సో అందుకనేసి ఇలా వచ్చి ఇంట్లో పనులన్నీ నీట్గా చెక్కబెట్టుకొని కొద్దిసేపు 3:30 అలా షాప్కి అయితే వెళ్తాను. సో ఎండలు బగ్గమంటున్నాయండి మా సైడ్ అయితే. మీకు ఎలా అనిపిస్తూ ఉందో ఎండలు, మీకు ఎంతకు ముందో చెప్పండి, కామెంట్ అయితే చేయండి గైస్. సో ఈ బట్టలంతా మడత పెట్టాలి. మొన్న ట్రిప్ వెళ్ళేసి వచ్చినాం కదండి మలేబదేశ్వర బెట్టకి. అప్పటి నుంచి వచ్చి వాష్ చేసినాను. వాటర్ ఉండలేదు, 1 డే బ్యాక్ వాష్ చేసినాను, 1 డే తర్వాత వాష్ చేసినాను. సో బట్టలు ముగ్గురివి ఎక్కువ 3 సెట్స్ ఉన్నాయి. సో అందుకని బట్టలు అయితే ఇలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కిడ్స్ సమ్మర్కి అమ్మ ఇంటికి పోయినారు, మళ్ళీ ఏంటి ఇన్ని బట్టలు ఉన్నాయని అంటారనేసి ముందుగానే చెప్తాను అనమాట. మేము ట్రిప్ వెళ్ళేసి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు కిడ్స్. సో అలా నేను 1 డే అయిన తర్వాత బట్టలు అయితే వాష్ చేసినాను. వాటర్ కొద్దిగా ప్రాబ్లమ్ సమ్మర్ ఉండడం వలన మా ఏరియాలోనూ. సో అందుకనేసి ఇప్పుడు వాష్ చేసినాను. సో అందరివి సపరేట్ అయితే క్లాత్ మర్చి పెట్టేసినాను. దీన్ని ఇప్పుడు ఎత్తిపెట్టాలి. ర్యాక్లో ఎత్తిపెట్టేస్తే ఒక పని అయిపోతుంది అన్నమాట. సో పాప బట్టలు ఒక సెల్ఫ్ అండి, మాకు ఇక్కడ ర్యాక్ ఇది క్లోజ్ లేదు. సో నేను ఇలా క్లాత్ని అయితే కట్టుకున్నాను. ర్యాక్ లేనందువలన డస్ట్ అంతా పడుకున్నట్లు ఇలా వేలైతే సేఫ్టీగా వేసుకున్నాను. మా పాప బట్టలు కొద్దిగా ఐరన్కి ఇచ్చే బట్టలు ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు. సో అన్నీ ఇక్కడే సర్దేసి మళ్ళీ ఐరన్కి ఇచ్చినప్పుడు సపరేట్గా ఇద్దామని అనుకుంటున్నాను గాయస్. సో అయితే మర్చిపెట్టాను. డోర్ మేట్లు కూడా ఉతికినాను. సైడ్ ఒక్కటి వేయాలి, వంటింట్లో ఒకటి. ఇంకా కొద్దిగా హాయ్ గాయస్, షాప్కి వచ్చేసి ఈరోజు మార్నింగే లాక్ చేసినాను. టెంపుల్కి అంతా వెళ్ళొచ్చింటి, బాబా టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాను. ఇంట్లో పూజ చేసినాను, షాప్లో కూడా పూజ చేసేసి ఒక శారీకి కుచ్చులు అయితే వేసినాను. బేబీ కుర్చండి, సింపుల్గానే వేసినాను. సో వేసేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ బేబీ కుచ్చు. కలర్ కాంబినేషన్ ఆయిల్ రెడ్ను క్రీమ్ కలర్ భలే ఉంది. వీడియోకి అలా కనిపిస్తుంది కానీ ఈ వీడియో ఇది క్రీము రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్. చూడండి బేబీ కుచ్చు బీడైతే వేసినాను. 200-250 ఛార్జ్ చేస్తానండి. మా ఏరియాలో 250 ఛార్జ్ చేస్తారు. ఎక్కువ శారీస్ ఇచ్చే వాళ్ళు అయితే 200 అయితే తీసుకుంటాను నేను. కుచ్చు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి గైస్. గైస్ ఈరోజు ఫ్లిప్కార్ట్లో పార్సల్ అయితే వచ్చిందండి, బుక్ చేసింది. అది కూడా చూపిస్తాను. మా దేవుని రూమ్కి చూడొచ్చు మీరు, అక్కడ లోపల ఖాళీగానే ఉంది, చెక్క అలాగే కనిపిస్తూ ఉంది. ఇదైతే వేయలేదు. సో
వుడ్ షీట్ అయితే వేయలేదండి. సో అందుకనేసి ఇది బాగుంటుందని బుక్ చేసినాను. చూసాం ఎలా వచ్చిందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్కి సెట్ అయ్యే మాదిరి ఒక నెక్ సెట్ అయితే బుక్ చేసింట మీషోలో. అది కూడా వచ్చింది. నేను షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను, చూసింటారు. బట్ ఈ జుమ్కాల్కి సెట్ అయ్యే మాదిరి నేను ఈ నెక్ సెట్ అయితే బుక్ చేశాను. వచ్చింది, చాలా బాగుంది. బట్ ఇయర్ రింగ్స్ పెద్దవి అవుతున్నాయి, నాకు పెద్దగా అవుతున్నాయి. అందుకనేసి నేను ఈ ఇయర్ రింగ్స్కి మ్యాచ్ అవుతుందని ఈ సెట్ బుక్ చేశాను గైస్. బట్ ఇయర్ రింగ్స్ చాలా హెల్త్ ఉన్నాయి. సో అందుకనేసి చూద్దాము అని ఇయర్ రింగ్స్ వీటికి ఇవి రోజాతో అయితే తెచ్చుకున్నాను. సాటర్డే ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది, సో వెళ్ళాలి. రోజాతో ఈ సెట్ తీసుకున్నాను. ఏది మ్యాచ్ అయ్యిందో దీనికి కామెంట్ అయితే చేయండి గైస్. ఈ సెట్ ఈ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా ఈ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతున్నాయా చెప్పండి. నాకు తెలిసి ఇది మ్యాచ్ అవుతుందని, నేను ఇది నచ్చలేదు అందుకనేసి రోజాతో నేను దీన్ని అయితే తెచ్చుకున్నాను. సో ఈ నెక్ పీస్ అయితే చాలా బాగుందని చెప్తున్నాను కదండి. సారీ మీదకి వేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సింపుల్గా అలా వెళ్ళేసి ఫంక్షన్కి 2 నిమిషాలు రెడీ అయిపోవచ్చండి. ఈ నెక్ సెట్ వేసుకొని చాలు. చూడండి చాలా బాగా అయితే వచ్చింది గైస్. నాకైతే మంచిగా నచ్చిందనమాట. వీటికి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటాయా లేదా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటాయా అని చాలా డౌట్ అనమాట. చూడండి ఏది బాగుందో కామెంట్ అయితే చేయండి గైస్. సాటర్డే ఫంక్షన్ ఇది. సో నాకు ఇది నచ్చింది అని చెప్పాను కదా, ఇది కూడా బాగుంది. కాకపోతే ఎందుకో మ్యాచ్ కావడం లేదు. నేను ఇంత పెద్ద బుట్టాలు అయితే ఎప్పుడు వేయలేదు, అందుకనేసి కొద్దిగా ఎందుకో అనిపిస్తూ ఉంది పెద్ద బుట్టాలని. సో ఇది వేర్ చేస్తాం అనుకుంటున్నాను. ఇది కూడా మీషోలో బుక్ చేశానండి. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చెప్పాను కదా. ఇంకా ఇది వచ్చేసి ఎలా స్టిక్ చేయాలి ఏమనేసి చూపిస్తానండి. నేను నెక్స్ట్ ఒక వీడియో చేసి చూపిస్తాను అనమాట. బట్ ఇది చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి. దీన్ని ఓపెన్ చేసేస్తాము. నేను ఇలా వస్తుంది అనుకోలేదండి. బట్ చూద్దాం. యాక్చువల్లీ నేను చూసింది ఎలా ఉంది, ఇలా చూడండి, ఇలా మెత్తేద్దామని అనుకున్నాను. చేయాలని తెచ్చినాను గైస్. చూద్దాం. ఇది స్టిక్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ ఎలా వచ్చింది ఏమేసి. సో ఓకే అనిపించింది. బట్ నేను బుక్ చేసిండేది వేరే, వచ్చిందే వేరే అనే ఫీలింగ్ అనమాట ఎప్పుడంటే. బట్ ఓకే, చూపిస్తాను నేను ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అదైతే నేను 2 అయితే బుక్ చేసుకున్నాను. సరిపోతుందా లేదా అనేది కూడా తెలీదు. సో ఇది మ్యాటర్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి గాయస్. ఏం లేదు, రెడ్ కలర్ బటన్ కింద నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతుంది గైస్. అంతే సింపుల్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకున్నట్లు చూస్తారనమాట. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకనేసి. ఈ మధ్య కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను. సో కిడ్స్ ఎగ్జామ్స్ ఉండడం వలన నేను పోస్ట్ అయితే చేయలేదు. సో ఇంకా నుంచి ఫ్రీ ఉంటే కంటిన్యూగా లాగైతే పోస్ట్ చేస్తానండి. వీడియో ఎలా అనిపించిందో
కమెంట్ అయితే చేయండి. ఈరోజు లాగింతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. టీ యూ, సీ యూ, టాటా.